హలో అండి. నమస్తే. కథామాలిక ఛానల్‌కి స్వాగతం. పెబ్బిలి హైమావతి గారు రాసిన విజేత నవల ఇది. స్వాతి సచిత్ర మాసపత్రికకి అనుబంధ నవల 2023లో వచ్చింది. ఇక కథలోకి వెళదాం. విజేత నవల. విజయ విజయ అంటూ గావు కేకలు పెడుతూ ఇంట్లోకి వచ్చాడు సత్యరాజు. వంటింట్లో పని చూసుకుంటున్న రుక్మిణమ్మ, వసుంధర్లు కంగారుగా వచ్చారు ఆ కేకలు విని. లచ్చిరాజు గారింటి నుండి తెచ్చిన పుస్తకం పేజీలు తిరిగేస్తున్న విజయ కూడా వచ్చింది చేతిలో పుస్తకంతోనే. ఏంటన్నయ్య, ఏమైంది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది రుక్మిణమ్మ. ఏమైందో దాన్ని అడుగు అన్నాడు సత్యరాజు విజయ వంక కోపంగా చూస్తూ. విజయ ఏమీ అర్థం కానట్టు చూసింది అందరి వైపు. చేసేదంతా చేసేసి ఎంత అమాయకంగా చూస్తున్నవి. నువ్వు అసలు రాచబిడ్డవేనా? నడి రోడ్డు మీద సిగ్గు ఎగ్గు లేకుండా ఆ ఈకైకలు పకపకలు ఏమిటే? అయినా ఎవరినడిగి వెళ్ళావే ఆ లచ్చిరాజు గారింటికి అంటూ తీవ్రస్వరాన ప్రశ్నిస్తున్న సత్యరాజు వైపు దెబ్బతిన్నట్టు చూసింది విజయ. అంతలోనే తలదించుకుంది సమాధానం ఏం చెప్పకుండా. నోటితో ఏ జవాబు చెప్పకపోయినా విజయ చూపుల్లో కనిపించే తిరస్కారం సత్యరాజుకు గంగవెర్రి ఎత్తిస్తుంది. దాంతో రెచ్చిపోయిన సత్యరాజు, ఏంటి ఆ చూపు? బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నావు. ఇంకోసారి ఇలా చేశావంటే తాట బలి చేస్తాను, జాగ్రత్త అన్నాడు కోపంగా చూస్తూ. అన్నగారి కోపానికి గురైన కూతుర్ని మండువాలో నుండి లోపలి గదిలోకి లాక్కు వెళ్ళింది రుక్మిణమ్మ. ఎందుకే మామయ్యకలా కోపం తెప్పిస్తావు? ఆడపిల్లవు, ఆ మాత్రం ఒద్దిక లేకుంటే ఎలా అంది రుక్మిణమ్మ మందలింపుగా. నేనేం చేశానమ్మా? అందరూ నన్నంటారు. చంద్రతో కలిసి లచ్చిరాజు తాతయ్య గారింటికి వెళ్ళాను. దానికింత రాద్ధాంతం ఎందుకో అర్థం కాదు. ఆ మాటలు దూరం నుంచి విన్న సత్యరాజు బాణంలా దూసుకువచ్చాడక్కడికి. అవునే, నా మాటలు రాద్ధాంతంలాగానే కనపడతాయి నీకు. నువ్వు చేసేది మాత్రం బాగుంటుంది. కాబోయే మొగుణ్ణి పేరు పెట్టి పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. విన్నావా? ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి విను, తెలుస్తుంది నేనన్నదానికి అర్థం. 10 మంది ముందు నీ మూలాన ఈరోజు తలెత్తుకోలేకపోయాను. నన్ను చూసి వాళ్ళంతా ముసిముసిగా నవ్వుతుంటే తల కొట్టేసినట్లయింది. ఇంకా ఏం చేశాను అంటూ లాపాయింట్లు తీస్తావే? నడి రోడ్డు మీద నీ వేషాలు చూసి నలుగురు ఎంత హేళనగా మాట్లాడారో నీకు తెలుసా? ఈ ఇంటి పరువును నడిబజారు కీడుస్తున్నావు గదే. అవునులే, ఎక్కడికి పోతాయి నీ బాబు బుద్ధులు? విత్తొకటైతే చెట్టొకటవుద్దా? నువ్వు ఆ తాన్లో గుడ్డవేగా అన్నాడు సత్యరాజు హేళనగా. అంతవరకు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించిన విజయ తండ్రిని ఈసురించి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది. బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిల్లాడిపోయింది విజయ మనసు. అందుకే రోషంగా సత్యరాజు వంక చూస్తూ, అవును, విత్తును బట్టే చెట్టు. మా నాన్నగారేం కాని పని చేయలేదు. పదే పదే ఆయన్నిలా ఈసుడిస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదు అంది విజయ. ఏం చేస్తావైతే? కొడతావా? చూసావటే రుక్మిణి, నీ కూతురు ఎదురు సమాధానాలు. దాని చేతిలో ఆ పుస్తకం చూడు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రట. ఇల్లు వళ్ళు గుల్ల చేసుకొని దాని బాబు నిన్ను బికార్ని చేసి చచ్చాడు. ఇప్పుడు ఇది బయలుదేరింది నిన్ను ఉద్ధరించటానికి అంటూ విజయ్ చేతిలో పుస్తకం లాక్కుని ముక్కలు ముక్కలుగా చించిపడేశాడు. అప్పటిగాని అతని అక్కసు చల్లారలేదు. జరిగిందాన్ని చేష్టలుడిగి దానిలా చూస్తూ నిలుచున్న విజయ్ వైపు విజయం సాధించిన వాళ్ళ చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలకు. ఇంకోసారి ఇలాంటి పుస్తకాలు నీ చేతిలో కనపడినా, నా అనుమతి లేకుండా కాలు బయట పెట్టినా కాళ్ళు విరిచేస్తాను, జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యరాజు. ముక్కలైన పుస్తకాన్ని తీసి దొంతర పెడుతున్న విజయను, ఎందుకెళ్ళావి లచ్చిరాజు గారింటికి? మామయ్యకి ఇష్టం లేదని తెలిసి ఎందుకిలా చేస్తావు అంది రుక్మిణి మందలింపు స్వరాన. కూతురు చేతిలో చిరిగిన పుస్తకాన్ని గాని, ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధని గాని ఏమాత్రం పట్టించుకోకుండా. తాతయ్య దగ్గర మంచి మంచి పుస్తకాలుంటాయని చంద్రయ్య తీసుకెళ్లాడు. సెలవులు కదా, ఇంట్లో ఏం తోచడం లేదంటే అదే పెద్ద అపరాధమైంది అంది విజయ ఉబికి వచ్చే కన్నీళ్లను బలవంతాన ఆదిమే ప్రయత్నం చేస్తూ. సరేలే, మంగళవారం పూట నిండింట్లో ఏంటా ఏడుపు అంది రుక్మిణి. తల్లి నుండి ఓదార్పు నాశించటం వృధా అని విజయకు తెలిసినా మరీ అంత నిర్దయగా మాట్లాడుతుందని మాత్రం అనుకోలేదు.
దాంతో నిగ్రహించుకోలేకపోయింది తన బాధను, ఆవేశాన్ని. ఎందుకమ్మా నన్నిలా హింసిస్తారు? ఏం జరిగినా మామయ్యకు కోపం తెప్పించవద్దని నాకు చెప్తావే కాని నన్నిలా ఎందుకు మాటలతో పొడిచి చంపుతున్నాడో ఒక్కసారైనా మావయ్యని అడిగావా? గట్టిగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, తోటి పిల్లలతో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నిటికీ ఆంక్షలే. కనీసం చంద్రతో కలిసి మన పొలాల వైపు కూడా వెళ్ళకూడదు. అయినా అదేమని నేనెప్పుడూ అడగలేదు. నా స్నేహితులతో పోలిస్తే నాదెంత బానిస బతుకో అనిపిస్తుంది ఒక్కోసారి. మాట్లాడితే ఆడపిల్లవు కావు, ఒద్దికలేదేం అంటారు. ఏ చిన్న పని చేసినా ఫలానా ఇందుకూరి వారమ్మాయి అని వేలెత్తి చూపించుకోవాలా అంటారు. ఇవన్నీ పదే పదే అనిపించుకోలేక ఎప్పటికప్పుడు తమాయించుకొని ఎంత సర్దుకుపోతున్నా ఇంకా ఏదో అదుపు చేయాలని, అణిచి ఉంచాలని చూస్తున్నారు. ఎందుకో మరి అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది విజయ బాధగా. రుక్మిణమ్మకు కూతురు ఎందుకంత బాధపడుతుందో అర్థం కాదు. మొదటి నుండి ఎవరో ఒకరి అదుపాజ్ఞల్లో ఉండటం అలవాటైన ఆమెకు స్వంత ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు చేయటం తెలియదు. పైగా మగవాళ్లకు అన్నీ తెలుసు కనుక వాళ్ళని ఎదిరించకూడదు అనేది ఆమెకు పుట్టి పెరిగిన వాతావరణం నేర్పింది. కూతురి పట్ల ఎంత మమకారం ఉన్నా వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఉండే విజయ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తుంది ఆమెకు. పైగా అన్న కొడుకు చంద్రశేఖర్ను విజయ ఎప్పుడూ పేరు పెట్టి పిలుస్తుంది. ఎంత చెప్పినా విజయ తన అలవాటును మార్చుకోలేదు. అందుకే విజయ మొండిదానిలా కనిపిస్తుంది రుక్మిణి కంటికి. అందువల్ల ఇంట్లో ఏం జరిగినా అన్నగారు చెప్పేది చేసేది సరైంది అనుకుంటుంది. అందుకే సత్యరాజుని సమర్థించి కూతుర్ని చివాట్లేస్తుంటుంది. ఆ సాయంత్రం జరిగిన గొడవంతా తల్లి ద్వారా విన్న చంద్రశేఖర్ పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చుని చిరిగిన పుస్తకాన్ని అంటిస్తున్న విజయ్ వద్దకు వచ్చాడు ఆత్రంగా. దగ్గరగా వచ్చి నిలుచున్న చంద్ర వైపు ఒకసారి చూసి అంతలోనే తల వంచేసుకుంది విజయ. జలజల కన్నీరు బుగ్గల మీదకి జారింది. ఆ ఇంట్లో విజయ్కున్న ఏకైక స్నేహితుడు, సన్నిహితుడు చంద్రయే. విజయ ఏమాత్రం బాధపడినా చూడలేడు. అలాగని విజయను అకారణంగా దండిస్తున్న తండ్రిని వారించలేడు. విజ్జి, బాధపడుతున్నావా? రేపు టౌన్కి వెళ్ళి మరో కొత్త పుస్తకం కొని తాతయ్యకిస్తాలే, బాధపడకు అంటూ విజయ కన్నీళ్లు జేబురుమాలతో ఒత్తాడు. పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు, కానీ నా మనసుకు తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర? రోజు రోజుకు పెరుగుతున్న ఈ నిర్బంధాన్ని నేను భరించలేకపోతున్నాను చంద్ర. నాకు స్వేచ్ఛ కావాలి, నాదైన బ్రతుకు కావాలి. మనసారా నవ్వేందుకు, ఏడ్చేందుకు నాకు స్వేచ్ఛ కావాలి. ఎస్, ఐ వాంట్ ఫ్రీడమ్. ఐ కెనాట్ టాలరేట్ దిస్ సిచ్యుయేషన్. నో మోర్ పేషెన్స్ ఐ హ్యావ్, నో మోర్. మామయ్య అంతంత మాటలని పోతుంటే అమ్మ ఏమందో తెలుసా చంద్ర? మంగళవారం పూట నిండింట్లో ఏడవద్దని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయను ఓదార్చేందుకు మాటలు దొరకలేదు చంద్రకు. ఊరుకో విజయ్, ఈరోజు కొత్తేముంది చెప్పు. నీకేం కావాలన్నా నన్నడుగు అన్నాడు విజయ తల నిమురుతూ. నాకేమీ వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అంటూ హిస్టరిక్గా ఏడుస్తున్న విజయ్ వైపు జాలిగా చూస్తుండిపోయాడు చంద్ర. సత్యరాజు, రుక్మిణి అన్నదమ్ముల బిడ్డలు. ఆ ఊర్లోకెల్లా కలిగిన కుటుంబం వారిది. రుక్మిణి భర్త రామరాజు ఆ ఇంటి అల్లుడిగా కాక ఆ ఇంటి పెద్ద కొడుగ్గా చెలామణి అయ్యాడు. రామరాజు స్వతంత్రోద్యమంలో విద్యార్థి దశ నుండే పాల్గొన్నాడు. తనకున్న యావదాస్తిని పోరాటానికి వెచ్చించినా అదేమని ఎవ్వరూ ప్రశ్నించలేదు. సత్యరాజు కొడుకు నామకరణం కూడా రామరాజు ఇష్టప్రకారమే జరిగింది. అనుకోని విధంగా రామరాజు మరణించటంతో 6 నెలలు అత్తింట్లో, 6 నెలలు పుట్టింట్లో ఉంటూ వచ్చిన రుక్మిణి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది. కనిపెట్టుకుని ఉండే పెద్దవాళ్లు కూడా ఎవరూ లేకపోవటంతో కాలగమనంలో ఇంటి పెద్దలు కాలధర్మం చెందగా ఇంటి పెత్తనం మొత్తం సత్యరాజు చేతికొచ్చింది. పెత్తనంతో పాటు అహంకారం, అతిశయం, తన మాటే చెల్లాలి అని నిరంకుశ ధోరణి వచ్చి చేరాయి అతనిలో. ఆస్తిలో సగభాగం తనదైనా తండ్రుల కాలం నుంచి ఉన్న ఉమ్మడి సంసారాన్ని చీల్చే ప్రయత్నం చేయలేదు రుక్మిణి. అసలు ఆ ఆలోచనే రాలేదు ఆమెకు. మొదటి నుండి ఎవరో ఒకరి నీడలో నిశ్చింతగా బతకటం అలవాటైన రుక్మిణి ఆస్తి వ్యవహారాలేనాడు పట్టించుకోలేదు. ఏనాటికైనా తన కూతురు విజయ ఈ ఇంటి కోడలే అవుతుంది కనుక ఆస్తి అంతా వారికే చెందుతుంది కదా అనే అభిప్రాయంతో ఉన్న రుక్మిణి భారమంతా అన్నగారి మీద వేసి నిశ్చింతగా ఊరుకుంది. అయితే ఆస్తిలో సగభాగానికి వారసురాలైన విజయను చిన్నప్పటి నుండి తన
చెప్పు చేతల్లో ఉంచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు సత్యరాజు. కానీ స్వాభిమానం గల విజయ ఆచారాలు, సాంప్రదాయాల పేరు చెప్పి అడుగడుగున ఆంక్షలు విధిస్తూ తండ్రి రామరాజును తేలిక చేసి మాట్లాడే మేనమామ ధోరణి సహించలేకపోతుంది. ఆ ఊర్లో సత్యరాజు తప్ప అందరూ రామరాజుని ఒక దేవుళ్లా భావిస్తారు. విజయ్కు ఊహ తెలియక ముందే కన్ను మూసిన తండ్రి మీద అపార గౌరవం. తన తండ్రి అల్లూరి సీతారామరాజుకు, భగత్ సింగులకు ఏమాత్రం తీసిపోడని విజయ నమ్మకం. అలాంటి తండ్రిని తరచూ తూలనాడే సత్యరాజంటే చెప్పలేనంత ఇష్టం. తనని ఏమన్నా భరించే విజయ తండ్రినొక్క మాటన్నా సహించలేక ఎదురు తిరుగుతుంది. విజయ్ను తన కోడలిగా చేసుకొని ఆస్తి మొత్తానికి చంద్రశేఖర్ను తిరుగులేని వారసునిగా చేయాలనేదే సత్యరాజు ఆలోచన. అతని ఉద్దేశం తప్పుపట్టనిదైనా అందుకు అతను అనుసరించే మార్గమే విజయలో తిరుగుబాటుతనాన్ని రేకెత్తించింది. సత్యరాజులో పెరిగే అత్యాశకు పోటీగా విజయలో ఆత్మాభిమానం, మొంటి పట్టుదల పెరగసాగాయి. చిన్నప్పటి నుండి విజయ, చంద్రశేఖర్లు ఒకరంటే మరొకరికి ప్రాణం. వాళ్ళిద్దరూ ఒకటి కావటం అనేది అంత కష్టసాధ్యమైందేమీ కాదు. కానీ సత్యరాజు పిల్లల మనసులో చిగురించే ప్రేమ కంటే ఆస్తి బయటికి పోరాదన్న ఆరాటం వాస్తవాన్ని చూడనివ్వలేదు. తన కట్టడిలో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనే ప్రయత్నంలో విజయ మనసులో స్థానాన్ని పోగొట్టుకుంటున్నానని అనే సంగతి గ్రహించలేకపోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకున్నట్టుగా చేయసాగాడు సత్యరాజు, లేని సమస్యను సృష్టిస్తూ. విజయవాడలో జరిగే బంధువుల పెళ్లికి వసుంధర, విజయ బయలుదేరారు. ఆ పెళ్లికి సత్యరాజు రావటం లేదని తెలిసి విజయ మనసు ఆనందంతో నాట్యం చేసింది. ఒక్కరోజు అతని పోరు తప్పినా తప్పినట్లే అని విజయ ఉద్దేశం. ఉత్సాహంగా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టింది. విజయ బట్టల మధ్యలో భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పుస్తకం ఉంది. చంద్ర ఎప్పుడు పెట్టాడో దాన్నక్కడ. ఆప్యాయంగా దాన్ని తీసి హృదయానికి హత్తుకుంది. ఆ క్షణంలో చంద్రపై చెప్పలేనంత ఆత్మీయత, అనురాగాలు ఉప్పొంగాయి విజయలో. బట్టలు సర్దటం అయ్యాక చిన్నాయనమ్మ గారింటికి వెళుతున్నానని చెప్పి పెరటిదారి గుండా లచ్చిరాజు గారింటికి పరుగు తీసింది విజయ. ఆ ఊర్లో ఎక్కువ కుటుంబాలు రాజులవి. ఇంచుమించు అందరూ దగ్గర బంధువులే. అయినా ఆడవాళ్లు మాత్రం ప్రధాన ద్వారాల గుండా రాకపోకలు సాగించరు. ఎంతో అవసరమైతే తప్ప రోడ్ల మీద నడవరు. కాస్త దూరం గుడికి గాని పేరంటానికి గాని వెళ్లవలసి వస్తే బండికి పరదా కట్టించుకొని బయలుదేరతారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే బండి వార్చటం వరకే ఆడవాళ్ల పని, వడ్డన పని మగవాళ్లదే. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన విజయకు ఇవన్నీ సరిపడకపోయినా ఎదురు తిరిగి చేయగలిగిందేమీ లేక సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. విజయ్ వెళ్లేసరికి లచ్చిరాజు గారు పడకుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. వరద గోదారిలా వచ్చిన విజయని చూసి, ఏమిటమ్మా విజయ, ఈరోజు నీ ముఖం కొత్త కాంతితో వెలిగిపోతుంది అని అడిగారు. ఏం లేదు తాతయ్య, రేపు నేను, అత్తయ్య విజయవాడ పెళ్లికి వెళుతున్నాం అంది ఉత్సాహంగా. ఎవరి పెళ్లికో వెళుతుంటేనే ఇంత సంబరపడుతున్నావు. రేపు నీ పెళ్ళైతే ఎలా ఉంటావో అన్నారు లచ్చిరాజు గారు ఆట పట్టిస్తున్నట్టుగా. అదేం కాదులే తాతయ్య, నా సంతోషం ఎందుకో తెలుసా? ఈ పెళ్లికి మామయ్య రావటం లేదు అంది విజయ రహస్యం చెప్తున్నట్టుగా గొంతు తగ్గించి. ఆ మాటలంటున్న విజయ పంజరం నుంచి బయటపడ్డ పక్షిలా కనిపించింది లచ్చిరాజు గారి కళ్లకు. జాలిగా చూశారు ఆమె వైపు. ఆ మర్చిపోయాను తాతయ్య, ఇదిగో మీ పుస్తకం అంటూ తాను తెచ్చిన పుస్తకాన్ని లచ్చిరాజు గారికి ఇచ్చింది. ఇదేమిటమ్మా, కొత్త పుస్తకంలా ఉంది అన్నారు దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా. అవును తాతయ్య, అది మామయ్య చించేస్తే ఇది చంద్ర కొనిచ్చాడు అంది విజయ. ఎందుకు చించేశాడు అని అడిగారు ఆశ్చర్యంగా. కొన్నిటికి కారణాలంటూ ప్రత్యేకంగా ఏముండవు తాతయ్య. రోజు దేనికో దానికి ఇలా జరగటం నిత్యకృత్యమైపోయింది. ఏమీ జరగకపోతే ఆశ్చర్యపోవాలి గాని జరిగితే కాదు అంది నిర్లిప్తంగా చూస్తూ విజయ. పోన్లేమ్మా, చంద్రకలాంటి బుద్ధులు రాలేదు, అందుకు సంతోషించాలి ముందు. ఆ తండ్రికి ఈ కొడుక్కి ఎంత తేడా. నిన్ను మాటలతో పొడిచి చంపేదొకరైతే నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేదొకరు. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివమ్మా. చంద్ర లాంటి కుర్రాడు నీ భర్త కావటం నీ అదృష్టం అనుకో. మీ నాన్న ఏరికోరి వాడికి ఆ పేరు పెట్టినందుకు సార్థకం చేసుకుంటాడులే అన్నారు లచ్చిరాజు గారు ఆనందంగా. ఏమిటి, బావకు ఆ పేరు మా నాన్నగారు పెట్టారా? అందుకు మామయ్య అంగీకరించాడా అని అడిగింది విజయ ఆశ్చర్యంగా.
ఎందుకు ఒప్పుకోడు? అప్పట్లో మీ నాన్న సత్యరాజు మామయ్య కృష్ణార్జునుల్లా ఉండేవారు. మీ నాన్న ఎంత చెప్తే అంతన్నట్టు ఉండేవాడు సత్యరాజు. మీ నాన్న ఈ ఊరు వస్తే బావా బావా అంటూ క్షణమైనా వదిలేవాడు కాదు. ఇంటికి పెద్ద కొడుకు మీ తాతయ్య సత్యరాజు తండ్రి లక్ష్మణస్వామిలా అన్నగారి ఆజ్ఞలు పాటిస్తే సత్యరాజు తండ్రి అడుగుజాడల్లోనే అన్నట్టుగా మీ నాన్న మాట పాటించేవాడు. పేరుకు బావమరుదులైన అన్నదమ్ముల్లా మెలిగేవారు. రామరాజు చుట్టంచూపుగా 2 రోజులు వచ్చి ఇక్కడ ఉంటే చాలు, ఇల్లు తిరణాలలా మారిపోయేది. ఇంటల్లుడిగా గౌరవం కొంతైతే మీ నాన్న మాట తీరుకు నడవడికి మరింత గౌరవ మన్ననలు పొందేవాడు. వాడికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండేది కాదు. మీ నాన్నను సంప్రదించకుండా ఇంట్లో ఏ వ్యవహారమూ నడిచేది కాదు అన్నారు గతాన్ని తలుచుకుంటూ లచ్చిరాజు గారు. అంత గౌరవించిన మావయ్య ఈరోజు నాన్నగారిని ఇంతగా ఎందుకు తూలనాడుతున్నాడు? కనీసం అమ్మైనా అదేమని వారించదు. మావయ్య నాన్నగారిని తిడుతుంటే అమ్మ కన్నీళ్లు కారుస్తుందే తప్ప ఏమీ అనదు. నాన్నగారి అభిరుచుల గూర్చి అలవాట్ల గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది నాకు. కానీ అమ్మ ఏం చెప్పదు. అత్తయ్య సరే సరి, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు, తన పనేమో తనేమో అన్నట్టుంటుంది. అందరిళ్లలో ఎన్ని కట్టుబాట్లున్నా మధ్యాహ్న పూట ఆడవాళ్లంతా ఓ చోట చేరి కబుర్లాడుకోవటమో అష్టాచెమ్మ పచ్చీసు లాంటివి ఆడటమో చేస్తుంటారు. కానీ మామయ్యకు జడిసి మా ఇంటికి ఎవరూ రారు, మేమెవరింటికి పోము. అదే హోదా కింద భావిస్తాడు మామయ్య. ఇక నాన్నగారి గూర్చి ఎవరు చెప్తారు అంది విజయ నిరాశగా. ఆ పిల్ల మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ, ఆవేదన, కన్న తండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం, తపన చూసిన లచ్చిరాజు గారు కదిలిపోయారు. అమ్మ, మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదా అని బాధపడుతున్నానమ్మా. మీ నాన్న గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదమ్మా, రోజులు వారాలు పడుతుంది. నువ్వచ్చు మీ నాన్నలా ఉంటావు. ఆ నవ్వే పెదవులు, వెన్నెల చిలికే కళ్ళు, ఆ ఉంగరాల జుట్టు అంతా. ఆగండి తాతయ్య, నాన్నగారి గురించి చెప్తానని కవిత్వం చెప్తున్నారే అంది విజయ. కవిత్వం కాదమ్మా, నువ్వచ్చు మీ నాన్నలా ఉంటావు. కాకపోతే మీ నాన్న కాస్త పొడవుగా ఉండేవాడు. వాడు నాకంటే 15 సంవత్సరాలు చిన్న. కానీ వాడు నాకు గురువుతో సమానం. రాజకీయాల గురించి ఆలు నేర్చుకుంది వాడి దగ్గరే. కళ్ళు విప్పార్చుకుని చూస్తూ కుతూహలంగా వినసాగింది విజయ. ఆ క్షణంలో లచ్చిరాజు ఇంటికెళితే కాళ్ళు విరిచేస్తానన్న మేనమామ గుర్తు రాలేదు విజయకు. మీ నాన్న కాలేజీలో చదువుతున్న రోజులవి. దేశ స్వాతంత్ర్యం కోసం ఆబాల గోపాలం కదులుతున్న రోజులవి. గాంధీజీ పిలుపు మేరకు దేశభక్తులైన యువకులు, విద్యార్థులు వారు వీరం లేదు. ఇందాక నేను చెప్పినట్టు అందరూ మాతృదేశ దాస్య శృంఖలాల విముక్తి కొరకు నడుం కట్టి ముందు కురికినారు. వారందరితో పాటు మీ నాన్న కూడా చదువు మధ్యలోనే చాలించి పోరాటంలోకి దిగాడు. తరచూ మీ నాన్న చేతిలో ఏదో ఒక పోరాటానికి సంబంధించిన పుస్తకమో కరపత్రమో ఉండేది. తాను చదివిన ప్రతి మంచి పుస్తకం నాకు చదవమని ఇచ్చేవాడు. అలా నేను కూడా ప్రభావితమై ఉద్యమంలో ప్రవేశించాను. మీ నాన్నను బాగా ప్రభావితం చేసింది భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజులు. వాళ్ల గూర్చి కథలు కథలుగా వర్ణించి చెప్తుంటే మాలో ఆవేశం పొంగి పొర్లేది. దుర్మార్గమైన జలియన్ వాలాబాగ్ ఉదంతం కంటే చౌరాచౌరీ సంఘటన ఎక్కువ హింసతో కూడుకుందని భావించిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయటం పొంగే పాలపై నీళ్లు చిలకరించినట్లయింది. కట్టలు తెంచుకున్న మా ఉద్యమం చెప్పబడింది. మాలో ఆవేశం చల్లారిపోకుండా ఉండేందుకు మీ నాన్న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను లాహోర్ కుట్రకేసులో ఇరికించి చంపబట్టం, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజుల గాథలు చెప్పి మాలో ఊపిరి పోసేవాడు. అవి విన్న మా మనసుల ఆవేశంతో ఊగిపోయేవి. ప్రాణాలుడ్డైనా స్వాతంత్ర్యం సాధించాలనే దృఢ సంకల్పం మా అందరిలో బలపడింది. చాలా దీక్షగా పనిచేయసాగాం మేమంతా. మా అందరికీ టీం లీడర్ మీ నాన్న. ఎందరో అమరవీరుల బలిదానంతో ఎలాగైతేనే మనకు స్వతంత్రం వచ్చింది. అయితే ఎవరి త్యాగాల వల్ల మనం ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నామో వారిలో ఎక్కువ మంది అనేక తప్పుడు కేసులు బనాయించి చంపబడ్డారు. అప్పటి వరకు బ్రిటిష్ వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులందరూ ప్లేటు ఫిరాయించి ఖద్దరు బురకాలు తగిలించుకుని దేశభక్తులుగా మారిపోయారు. విజయ రెప్పవేయటం మరిచిందాన్లా లచ్చిరాజు గారు చెప్పేదంతా శ్రద్ధగా వినసాగింది. స్వాతంత్ర సమరంలో కొదమసింహాలై గర్జించిన
ఆ అమరవీరులను స్వయంగా చూసిన అనుభూతి కలిగింది విజయకు. మీ నాన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. అందువల్ల ప్రాణాలన్నీ మీ నాన్న మీద పెట్టుకుని పెంచారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహిస్తున్న మీ నాన్నకు ఎప్పుడే ఆపద ముంచుకొస్తుందని ఆందోళన చెందేవారు. కానీ కొడుకు ఎదురుపడేసరికి వాడి ముఖం చూస్తూ వాడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయేవాళ్ళు. పెళ్లి చేసి వాడిని ఇంటి పట్టున కట్టిపడేయాలని పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పెళ్లి విషయంలో మీ నాన్న ఎంత ప్రతిఘటించినా చివరికి వాళ్ల మాటే నెగ్గింది. పెళ్లైన మర్నాడే మరో 10 మంది కార్యకర్తలతో పాటు నన్ను, మీ నాన్నను అరెస్ట్ చేశారు. కారణం ఏం లేకుండానే ఏదో సాకుతో మమ్మల్ని జైల్లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రాంతంలో భూపోరాటాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆబాల గోపాలం తమ హక్కుల కోసం ఆనాడు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారెందరూ. అయితే మేమవన్నీ కథలు కథలుగా వినటమే కానీ చూడలేదు. కనీసం వారితో పరిచయమైనా లేదు. ఎలా అయిందో మీ నాన్నకు వాళ్లతో పరిచయం. వాళ్ళు తెలంగాణ భూపోరాట కాలంలో రక్షణ కోసం మన జిల్లాలకు కూడా వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చే వారిపై నిఘా ఉండేది. మీ నాన్నపై అనుమానమున్న ఆధారాలు లభించక ఆ ఉక్రోషంతో మన గ్రామాల మీద దాడి చేసి తగలబెట్టడం, ఆహార పదార్థాల్లో కిరోసిన్, మూత్రం పోయటం వంటి అకృత్యాలు చేశారు. కొందరికి కాళ్ళు చేతులు నరకటం, చంపటం చేశారు. అలా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు నేనొకడిని. ఆపారైనా కళ్ళు తుడుచుకుంటూ. తాతయ్య అంది విజయ లచ్చిరాజు గారి చేతులు నిమురుతూ. ఆ విధంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వారితో సంబంధాలు పెట్టుకున్న వారి గతి ఇంతేనని భయోత్పాదాన్ని రేకెత్తించారు అందరిలో. నాకింత అన్యాయం జరిగిందన్న బాధ ప్రజల్లో మరింత తిరుగుబాటును రేపింది. మీ నాన్న ద్వారా అతి చాకచక్యంగా ఈ చుట్టుపట్ల గ్రామస్తులు తమ వంతు సహాయాన్ని అందించారు పోరాట యోధులకు. మనకి స్వతంత్రం వచ్చింది. మన కష్టాలన్నీ గట్టెక్కాయి. మనని మనం పరిపాలించుకునే మంచి రోజులు వచ్చాయని మురిసిపోయాం అందరం. కానీ ఇందాక నేను చెప్పినట్లు అంతవరకు బ్రిటిష్ ఇన్ఫార్మర్లుగా వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులు హఠాత్తుగా రాత్రికి రాత్రే గాంధేయవాదులుగా మారిపోయారు. అలాంటి వారికి మీ నాన్న చాలా ఆటంకంగా కనిపించాడు. ఇందుకూరి రామరాజు అంటే మన జిల్లాలో తెలియని వారు లేరు. ప్రజల హృదయాల్లో అంత మంచి స్థానం సంపాదించుకున్నాడు మీ నాన్న. 1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మీ నాన్న పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనపడింది. అది చూసి ఓర్వలేని కొందరు ఏకమై కుట్ర పన్నారు. అతి చాకచక్యంగా మీ నాన్నను అంతం చేశారు. ఆగి కళ్ళు తుడుచుకున్నారు లచ్చిరాజు గారు పైపంచుతూ. ఆ సంఘటన నిన్నో మొన్నో జరిగినట్లుంది ఆయనకు. విజయ్ కళ్ళు కూడా సజలాలయ్యాయి. ఇంతవరకు తండ్రి పోరాటంలో చనిపోయాడని అనుకుంటుంది విజయ. తండ్రి హత్య చేయబడ్డాడని వినటం ఇదే మొదటిసారి. షాక్ తిన్నట్టుగా చూస్తూ తాతయ్య అంది నమ్మలేనట్టుగా. అవునమ్మా. పదవి వ్యామోహం, ఈర్ష్య, అసూయలు మీ నాన్నను పొట్టన పెట్టుకున్నాయి. ప్రజల్లో మీ నాన్నకు గల గుర్తింపు, అభిమానం చూసి ఓర్వలేక ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు. వాహిని వారి పెద్ద మనుషులు అంటుంటాడు చూడు, అలా మా సహచరుల్లా నటిస్తూనే మాటు వేసి కాటు వేశారు. అంతా అయ్యాక ఏమి ఎరుగని అమాయకుల్లా అందరితో పాటు ఆశ్చర్యం నటిస్తూ కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చారు. ఇది ఎవరో గిట్టని వాళ్ళు పనిగా చిత్రించి జనాన్ని నమ్మించారు. వాళ్ళు అనుకున్నది సాధించటమే కాక తలో పదవి పంచుకొని ప్రజాసేవ పేరిట ప్రజలను దోచుకు తిన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్లలో వాళ్లకు దోపిడీ సొమ్ముపై మాటలు కుదరక అన్నీ బయటపడ్డాయి. దానిలో భాగంగా మీ నాన్నను కుట్ర చేసి చంపిన సంగతి బయటపడింది. కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. అదేమని ప్రశ్నించలేదు. ఎవరి బాగు వాళ్ళు చూసుకునే కాలం వచ్చింది. అలా ముగిసిపోయింది మీ నాన్న కథ. మీ నాన్న చనిపోయే నాటికి నీవు 7 రోజుల పాపవు. నిన్ను ఎంతో గొప్పగా చదివించి పెద్ద డాక్టర్ని చేయాలని చుట్టుపట్ల ఊళ్ళలో వైద్యం లేక అల్లాడే ప్రజలకు నీవు ప్రాణదాతవు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నో కలలు కన్నాడు. కానీ వాడి ఆశలు, నీ ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోకుండానే అందరికీ దూరం అయిపోయాడు అన్నారు బరువుగా లచ్చిరాజు గారు. అంతా విన్న విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ, తాతయ్య, నాన్నగారు కూడా నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారా? నాకు చిన్నప్పటి నుండి అంతరాంతరాల్లో అదే కోరిక. కానీ మన ఇంటి పరిస్థితులు అందుకు దోహదం చేయవని ఇన్నాళ్ళు సంశయించాను. నాన్నగారి ఆశ, కోరిక అదే కనుక నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను అంది విజయ ఉద్వేగంగా.
అప్పటికే విజయ చెంపలపై కన్నీరు వరదలా ప్రవహిస్తోంది. ఏడుపు ఆపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ, తాతయ్య, మరి మీ నాయకులంతా ఎంతో గొప్పవారని, ఆదర్శవంతులని ఎప్పుడూ చెప్తుంటారు కదా, నాన్నగారికి ఇలా జరిగినందుకు వాళ్ళేమీ చేయలేదా అని అడిగింది ఆవేశంగా. ఇక్కడి వాళ్ళు నందిని పంది, పందిని నందిగా చేయగల సమర్థులమ్మ. పైగా వాళ్ల చేతిలో అధికారం, మంది మార్పులో ఉండటంతో నాలాంటి ఒకరిద్దరు ప్రేక్షకుల్లా మిగిలిపోయాం ఏం చేయలేక. పై నాయకులు ఒకరిద్దరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించిన మెజారిటీ నాయకత్వాన్ని ఇక్కడి వాళ్ళు డొనేషన్లతో, ముఖప్రీతి మాటలతో ఆకట్టుకుని నిజం గొంతు నొక్కేశారు. దాంతో మేమంతా అస్త్ర సన్యాసం చేసి ఇదిగో ఇలా మూల కూర్చున్నాం అన్నారు. అంతవరకు సర్వం మర్చిపోయి తండ్రి గురించి వింటుండిపోయిన విజయ చీకటి పట్టం గుర్తించనే లేదు. అయ్యో తాతయ్య, చీకటి పడిపోయింది, ఊరు నుండి వచ్చాక మళ్ళీ వస్తా అంటూ పెరటిదారి గుండా బయటికి పరుగు తీసింది. విజయని చూసిన రుక్మిణమ్మ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావి? నీకోసం ఎన్ని చోట్లను వెతికించను, మామయ్య వస్తే ఏం చెప్పాలని అంటున్న రుక్మిణమ్మ మాటలను మధ్యలోనే అందుకుంది వసుంధర. సత్యరాజు రాకను గమనించి జరగబోయే రాద్ధాంతం ఆపేందుకు. అదేమిటి విజయ, సాయంత్రం నుండి ఆ మామిడి చెట్టు కిందే ఉండిపోయావా? చీకటి పడింది కూడా గమనించకుండా ఏం చేస్తున్నావు అక్కడ? నిద్రపోయావా ఏంటి? ఏ పురుగైనా ముట్టుకుంటే ఎంత ప్రమాదం అంది ఆదుర్దా నటిస్తూ. వసుంధర మాటలు అర్థం కాక తెల్లబోయి చూస్తున్న విజయకు మండువాలో అడుగు పెడుతున్న సత్యరాజు కనిపించాడు. దాంతో వసుంధర అలా ఎందుకందో అర్థం చేసుకున్న విజయ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది వసుంధర వైపు. రుక్మిణి ఏదో అనబోయేంతలో వసుంధరే మళ్ళీ అందుకుంది. వదినా, ఈ వేపుడు ముక్కలు కొంచెం చూస్తారా? నేను ఇడ్లీ రవ్వ కడుగుతాను. చంద్ర భోజనానికి వచ్చే వేళయింది. ఏ కాస్త ఆలస్యమైనా చిందులేస్తాడు అంది ఎంతో హడావుడి పడిపోతున్నట్టుగా. అవును, వాడు వెళుతూ వెళుతూ గుమ్మడి వడియాలు వేయించమన్నాడు. నేను మర్చిపోయా అంటూ వంటింట్లోకి దారితీసింది రుక్మిణమ్మ. బలి నుండి తప్పించబడిన మేకపిల్లలా అక్కడి నుండి మెల్లగా తన గదిలోకి తప్పుకుంది విజయ. ఇదేమీ గమనించిన సత్యరాజు బట్టలు మార్చుకుని నీళ్ల గదిలోకి వెళ్ళాడు స్నానానికి. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. విజయ్ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆగిపోయాయి. చాలా తక్కువగా మాట్లాడే వసుంధర తను బయటికెళ్లిన విషయం తెలిసి కూడా తెలియనట్లుగా ఎంత సమర్థిస్తూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో చెప్పరానంత కృతజ్ఞతాభావం, అభిమానం ఉప్పొంగాయి విజయ్ మనసులో వసుంధర పట్ల. చాలా థ్యాంక్స్ అత్తా, నిన్న నన్ను పెద్ద గండ నుండి కాపాడావు. నువ్వు ఆ క్షణంలో అలా చెప్పకపోతే అమ్మ ధోరణి అలా సాగేది. అది విని మామయ్య నాకు బడిత పూజ చేసేవారు అంది ఉద్వేగంగా. వసుంధర ఒక్క క్షణం విజయ్ వంక చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపు చాలు విజయ్ను క్షుణ్ణంగా చదివేందుకు వసుంధరకు. విజయ ఇబ్బందిగా కదిలింది ఆ చూపుకు తట్టుకోలేనట్టుగా. అది గమనించిన వసుంధర తేలిగ్గా నవ్వేస్తూ, నాకు కావలసింది కృతజ్ఞత కాదు, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. దానికేం గాని నిన్నంతసేపు ఎక్కడున్నావు? మీ చిన్నాన్నమ్మ దగ్గరకు వెళ్ళానన్నావు కదా, అక్కడికి సోముల్ని పంపాను. వాడు నువ్వు లేవని తిరిగి వచ్చాడు. లచ్చిరాజు తాతయ్య దగ్గరికైనా వెళ్ళావు? నిన్నంత జరిగాక అక్కడికి వెళ్తావనుకోలేదు నేను అంది వసుంధర. అవునత్త, ఇంట్లో చెప్తే మీరు మామయ్యతో చెప్పారనే భయంతో అలా చెప్పాను. అక్కడ తాతయ్య నాన్నగారి గురించి చెప్తుంటే నాకు టైమే తెలియలేదు అంది విజయ సంజాషి ఇస్తున్నట్టు. సరేలే, మరోసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నీకేదైనా అవసరమైతే చంద్రతో చెప్పు, లేకపోతే సోముల్ని పంపించి తెప్పించుకో. ఇంతకీ నిన్న చంద్ర తెచ్చిన పుస్తకం తాతయ్యకి ఇచ్చేసావా అంది వసుంధర. ఆ సంగతి నీకెలా తెలుసత్తా అంది విజయ ఆశ్చర్యంగా చూస్తూ. ఆ పుస్తకానికి డబ్బులిచ్చింది నేనే కదా అంటూ విజయ తల నిమిరింది ప్రేమగా. అత్త, మాటలు రానట్టుగా వసుంధర భుజం మీద తలవాల్చింది విజయ. పిచ్చి పిల్ల, చెప్పాగా, ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, లేకుంటే సోములకి చెప్పు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు అంది వసుంధర మృదువుగా. సరే అత్త, ఇంకెప్పుడు అలా చేయను అంది బుద్ధిమంతురాల్లా తలాడిస్తూ. ఆ తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. విజయ్ మనసు తండ్రి గురించి ఆలోచనలతో నిండిపోయింది. చిన్ననాటి నుంచి
స్పష్టంగా ఉన్న ఆలోచనలకు, ఆశయాలకు ఒక రూపం ఏర్పడింది. ఏమైనా నాన్నగారు అనుకున్నట్టుగా నేను డాక్టర్ని కావాలి. ఆయన కల నిజం చేస్తాను. ఇక్కడే హాస్పిటల్ కట్టించి నాన్నగారి పేరు నిలిచిపోయేలా చేస్తాను అనుకుంది దృఢంగా. పెళ్లి వారింటికి, విడిదింటికి వసుంధరతో పాటు విజయ 2 సార్లు తిరిగింది. యథాలాపంగా విడిదింటి పక్కింటి నేమ్ బోర్డు చూసింది. నీలకంఠరావు, స్వాతంత్ర సమరయోధుడు అనే అక్షరాలపై విజయ చూపులు నిలిచిపోయాయి. వసుంధర వెంట వెంటే ఉండి తిరుగుతున్నా ఆ పేరు ఎక్కడ విన్నది గుర్తుకు రాక తెగ కొట్టుకుంది విజయ. వసుంధర వెంటే ఉండి తిరుగుతున్న విజయను చూసి పెళ్లికి వచ్చిన అమ్మలక్కలు అడిగారు, ఈ పిల్లేనా రామరాజు కూతురు? ఈ పిల్ల లేకపోతే నిక్షేపల్లా ఈ పెళ్ళవుతున్న పిల్లని మీ చంద్రానికిచ్చి చేసేదానివి కదూ? ఎంతైనా అన్న కూతురు సాటి వస్తుందా ఏ పిల్లైనా? ఏం పని చేస్తున్నావే వసుంధరా నువ్వు? అంది మరో పెద్దావిడ. అదేం మాట పిన్ని, విజయ్ మాత్రం మాకు పరాయిదా? స్వయాన మేనకోడలేగా అంది వసుంధర తేలిగ్గా తీసేస్తూ. నీ పేగుబంధం సత్యరాజు మేనకోడలు ఒకటేనా? అంది దీర్ఘం తీస్తూ ఆవిడ. ఊరుకో పిన్ని, అలా అంటే ఆ పిల్ల ఎంత నొచ్చుకుంటుందని. అయినా పెళ్లింట్లో పెళ్లి కూతురు గూర్చి నా కోడలు కావలసిందా పిల్ల అనే మాట పెళ్లివాళ్లు వింటే ఏం బావుంటుంది అంటూ సంభాషణ తుంచేసి అక్కడి నుంచి లేచింది వసుంధర. ఏదో పనున్నట్టుగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి ప్రస్తావన రావటంతో నీలకంఠరావు గారెవరో గుర్తొచ్చింది విజయకు. అమ్మలక్కలు తన గూర్చి అన్న మాటలేవి విజయ పట్టించుకోలేదు. మెల్లగా వసుంధర్ని వదిలి నీలకంఠరావు గారింటి వైపు నడిచింది. ఏదో పనిలో పడిన వసుంధర విజయను గమనించలేదు. ఎంతో పరిచయమున్న దానిలా గేటు తీసుకుని లోపలికెళ్ళింది విజయ. సెలవులు కావటం వల్ల పిల్లలంతా ఇంటి ముందు చేరి గొలగొలగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు. అపరిచితురాలైన విజయను చూసి లోపలికి పరిగెత్తారంతా కబురందించేందుకు. విజయ్ ఈడిదే అయిన భారతి వచ్చింది లోపలి నుండి. తన స్నేహితురాలెవరైనా వచ్చారా అనుకుంటూ విజయ్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది. ఎవరి కోసం వచ్చింది తెలియక. విజయ చొరవగా, నమస్తే, నా పేరు విజయ. నేను ఈ వీధిలో మా బంధువులింటికి పెళ్లికి వచ్చాను అంది. అదంతా తనకు చెప్పాల్సిన అవసరం ఏంటో అర్థం కాక ఇంకా ఆశ్చర్యంగా చూసింది విజయ వంక భారతి. అది గమనించిన విజయ, నీలకంఠరావు గారెవరు అని అడిగింది. ఆయన మా తాతయ్య. వారితో ఏమైనా పనుందా అని అడిగింది. ఆటోగ్రాఫ్ కోసం వచ్చిందేమో అనుకుని. పనేం లేదు, ఆయన్ని చూడాలని వచ్చాను. ఒక్కసారి పిలుస్తారా అంది మర్యాద ఉట్టిపడుతున్న గొంతుతో. సరే, అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించి లోపలికెళ్ళింది భారతి. భారతి చెప్పింది విని నీలకంఠరావు గారు ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. విజయ్ లేచి నుంచుని నమస్కారం చేసింది. ఏమాత్రం పరిచయం లేని విజయ్ని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ. నా పేరు విజయ, నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాను అంది ఆత్మీయంగా చూస్తూ. నన్నా అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ. విజయ్ ఎవరో జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, అవునండి, నేను పాలకొల్లు నుండి వచ్చాను. నన్ను చూస్తే మీకెవరు గుర్తు రావటం లేదండి అంది చిన్నగా నవ్వుతూ విజయ. నిన్ను చూస్తేనా? ఎక్కడో చూసినట్టే ఉంది, పోలిక పట్టలేకపోతున్నాను. పెద్దవాడినైపోయాను కదా అన్నారు ఆయన. ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మీకు పాలకొల్లు రామరాజు గారు గుర్తున్నారండి? నేనాయన కూతుర్ని అంది విజయ. రామరాజు? ఆ, ఇందుకూరు రామరాజు. అయితే నీవు రామరాజు కూతురివా? అవునమ్మా, నేను గమనించలేదు కానీ నువ్వచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. మీ నాన్నను తెలిసిన వారెవరైనా నిన్నిట్టే గుర్తుపట్టేస్తారు. నాకు వయసైపోయిందిగా, అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నారు ఆనందంగా విజయ్ను దగ్గరికి తీసుకొని. అవును, మీ లచ్చిరాజు తాతయ్య బాగున్నాడా? చూసి చాలా ఏళ్ళయింది అని అడిగారు. బాగున్నారండి. ఆయన తరచూ మీ అందరి గురించి చెప్తుంటారు. అందుకు మిమ్మల్ని చూడకపోయినా నాకు చిరపరిచితుల్లాగే అనిపించి ధైర్యం చేసి ఇలా వచ్చేశాను అంది విజయ. మంచి పని చేశావమ్మా. అయినా ఆ రోజులే వేరు అంటూ గతంలోకి జారిపోయారాయన. మండు వేసవైనా వరదలైనా లెక్క చేయక తిరిగేవాళ్ళం. మీ నాన్న ఎంత చక్కగా పాటలు పాడేవాడని. ఆడవేషం వేస్తే అచ్చ నీలాగే ఉండేవాడు. భరతమాత వేషం ఎప్పుడూ మీ నాన్న వేయవలసిందే. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. చిన్నవాడైనా అతని క్రమశిక్షణ, పనితీరు మమ్మల్ని ఎంతో ముగ్ధుల్ని చేసేది. అదే అతని చావుకు కారణమవుతుందని
ఎవ్వరం ఊహించలేకపోయాం. ఆయన కంఠం గద్గదికమైంది. మాట్లాడలేనట్టు ఆగిపోయారు. నాన్నగారు చంపబడినట్లుగా నాకు నిన్నే తెలిసింది. తాతగారు, నాదో చిన్న కోరిక. అసలు దానికోసమే ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు జరిగిన దాడుల్లో మా గ్రామాలన్నీ తగలబెట్టారట. మా నాన్నగారు ఎలా ఉంటారో కనీసం ఫోటో అయినా చూడలేదు. మీ దగ్గరేమైనా ఉందా అని అడిగింది ఆత్రంగా చూస్తూ విజయ. అయ్యో, అలాగా, ఉంటుందమ్మా. అమ్మా భారతి, నా పాత ఫోటోల ఆల్బమ్ ఇలా తీసుకురా తల్లి అంటూ లోపలికి కేక పెట్టారు నీలకంఠరావు గారు. భారతి తెచ్చిచ్చిన ఆల్బమ్ తీసుకొని ఒక్కొక్క పేజీ తిరిగేస్తూ దాని గురించి వివరించసాగారు. మధ్యలో రామరాజుతో ఉన్న గ్రూప్ ఫోటో చూపిస్తూ, ఇందులో మీ నాన్న ఎవరో చెప్పగలవా అని అడిగారు విజయను. విజయ ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తూ చివరికి తండ్రిని గుర్తుపట్టగలిగింది. ఇరుగు మా నాన్నగారు అంటూ బిగ్గరగా అరిచి ఆ ఫోటో తీసి గుండెలకు హత్తుకుంది. నీలకంఠరావు గారు ఆదరంగా విజయ తల మీద చెయ్యి వేశారు. తాతగారు, ఈ ఫోటో నేను తీసుకోనా అంది ఉద్వేగంగా చూస్తూ. దానికేం భాగ్యం, తీసుకోమ్మా అన్నారు. అమ్మా, తాతయ్య ఈ ఫోటో చూస్తే ఎంత సంతోషిస్తారో అంది విజయ ఆనందంతో ఉప్పొంగిపోతూ. మాటల మధ్యలో విజయ కుటుంబ ప్రస్తావన వచ్చేసరికి అంతవరకు నవ్వుతున్న విజయ ముఖం వాడిపోయింది. ఆయన తరచి తరచి అడిగిన మీదట మేనమామ నిరంకుశత్వం, చంద్ర వసుంధరల మంచితనం, తల్లి అమాయకత్వం, తన అసహాయత అంతా వివరించింది. పరిచయమైన కొద్ది క్షణాల్లోనే ఆ వృద్ధిని తన ఆత్మీయునిగా ఎంచి తన కష్ట సుఖాలు, మనోభావాలు అన్నీ ఏకరువు పెట్టింది. దాంతో ఎన్నో ఏళ్లుగా తను మోస్తున్న బరువును ఒక్కసారిగా దించుకున్నట్టయింది విజయకు. అమ్మా, నేనొకటి చెప్పనా? నీ సమస్యకు పరిష్కారం ఒక్కటి. మీ నాన్నగారి కోరిక ప్రకారం మెడిసిన్ చదివి ఆయన ఆశయ సాధనకు నీ వంతు కృషి చెయ్యి. కాలక్రమంలో నీ ఇబ్బందులు, కష్టాలు వాటంతట అవే సర్దుకుంటాయి. ముఖ్యంగా మీ బావ చంద్ర తండ్రిని ఎదిరించలేకపోయినా మానసికంగా నీకు అండదండలందించి తప్పక నీ ఆశయ సాధనకు తోడ్పడగలడని నాకు అనిపిస్తుంది. కనుక నువ్వేం వర్రీ అవ్వకు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సరే, చాలా టైం అయింది, భోంచేద్దాం అంటూ లేచారాయన. అరే, చాలా టైం అయింది మాటల్లో తెలియనే లేదు. అక్కడ మా అత్తయ్య ఈ పాటికి నా కోసం వెతుకుతుంటుంది. మళ్ళీ వస్తా తాతగారు, నమస్తే అంటూ వేగంగా అడుగులేస్తూ గేటు తీసుకుని బయటికి నడిచింది విజయ. పిచ్చిపిల్ల అనుకుంటూ లోపలికి నడిచారాయన. ఎవరు తాతయ్య అమ్మాయి అని అడిగింది భారతి. విజయ్ అని, నా స్నేహితుని కూతురు. నువ్వలా లోపలే ఉండిపోయావేమ్మా. విజయ నీ ఈడిదేగా, ఏమనుకుంటుంది అలా చేస్తే అన్నారు నీలకంఠరావు గారు. పరిచయం లేని వాళ్లతో తొందరగా కలవలేనని మీకు తెలుసుగా తాతయ్య. రండి, అమ్మ అన్నం వడ్డిస్తుంది అంటూ వంటగదిలోకి దారి తీసింది భారతి. అప్పటికే విజయ కోసం వెతుకులాడడం ప్రారంభించింది వసుంధర. ఇంతలో విజయ రావటంతో అంతవరకు ఆదుర్దాపడిన వసుంధరకు కోపం ముంచుకు వచ్చింది విజయ మీద. ములుకుల్లాంటి చూపులతో అందరూ ప్రశ్నార్థకంగా విజయ వైపు చూశారు. వయసొచ్చిన పిల్లలు ఇలా బరితెగించి తిరగటం ఎక్కడా చూడలేదు. చాలుగాన్ని పదండిక భోజనాలకు అంటూ ఈసరింపుగా విజయ్ వైపు చూస్తూ కదిలిందొక ఆమె. దాంతో మరింత బాధపడిన వసుంధర 10 మందిలో ఏమనలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయ తప్పు చేసిన దానిలా వాళ్ల మధ్య నుండి మెల్లగా తప్పుకుంది. కాసేపయ్యాక ఒంటరిగా ఉన్న విజయను చూసి గట్టిగా నిలదీసింది వసుంధర. నిన్నేం చెప్పాను? ఈరోజు ఏం చేశావు? నీకేమాత్రం భయభక్తులున్నా ఇలా చేసేదానివా? అందరూ ఎన్ని మాటలన్నారో తెలుసా? మా పెంపకం సరైంది కాదని. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్పానా లేదా? ఇదంతా మీ మామయ్య చూసి వెళ్ళారు తెలుసా అంది విసుగ్గా. ఆ, మామయ్య వచ్చారా? ఇక్కడికి రానన్నారు కదా అంది తెల్లగా పాలిపోయిన ముఖంతో విజయ. ఆ, రావటమే కాదు, అంతా చూశారు. అందరూ అన్న మాటలు విన్నారు. ఇక ఇంటికెళ్ళాక ఏం ముంచుకొస్తుందో అంది వసుంధర బెంగగా. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను అంది విజయ నొచ్చుకుంటున్నట్లుగా. సారీ అట సారీ, అదొకటి తేలిగ్గా దొరికింది. చేసేవన్నీ చేసేసి తప్పుకుందుకు. ఆ చేతిలోదేంటి అంటూ విజయ్ చేతిలో ఫోటో తీసుకొని చూసింది. ఆ ఫోటో చూడగానే వసుంధర కళ్ళు చెమర్చాయి. తండ్రి ఫోటో చూసిన ఆనందంతో అమ్మలక్కల మాటలేవీ పట్టించుకోకుండా అప్పటిదాకా ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చుంది విజయ. వసుంధర ఆ ఫోటో తీసుకోగాని విడిదింటి పక్కనే నీలకంఠరావు గారని నాన్నగారి స్నేహితుల ఇల్లుంది. లచ్చిరాజు తాతయ్య పదే పదే ఆయన గూర్చి
చెప్పటం వల్ల తాతయ్య చెప్పింది ఈయన గుర్చేనేమో అన్న ఆశతో లోపలికి వెళ్ళాను. ఆయనే నాన్నగారి గురించి ఎన్నో చెప్పారు. ఈ ఫోటో ఆయనిచ్చింది అంది విజయ అపరాధిలా తల వంచుకుని. విజయ్ మాటలు విన్న వసుంధర మనసు జాలితో ద్రవించిపోయింది. వయసు వచ్చిన పసితనం వీడని ఈ పిల్ల మనసు నేను నొప్పించానా అనుకుందో క్షణం. తండ్రి కోసం ఆరాటపడే విజయను చూస్తే కరుణ పొంగి పొరలిందావిలో. విజయ అంటూ అక్కున చేర్చుకుంది. భాష లేని భావం వాళ్ళిద్దరినీ మరింత సన్నిహితం చేసింది. అందరి మాటలతో గాయపడిన విజయ మనసుకు చందన చర్చితంగా ఉంది వసుంధర కౌగిలి. సరే, భోంచేద్దాన్రా అంది వసుంధర విజయ్ చేయి పట్టుకుంటూ. నువ్వింకా తినలేదా అత్త అంది బాధగా చూస్తూ విజయ. నువ్వు తినకుండా నేనెలా తింటాననుకున్నావు అంది వసుంధర. ఇద్దరూ భోజనాలు సావిడి వైపు కదిలారు. చేయి చేయి కలుపుకుని వస్తున్న అత్తాకోడళ్ళని చూసి ఏం బడాయమ్మా అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. అమ్మలక్కలు నీ కోడలు కావలసిన దాన్ని పరాయింటికి పంపుతున్నావు, పరాయి దాన్ని నీ కోడలిగా తెచ్చుకుంటున్నావు అంటూ వసుంధరను దెప్పిపొడిచిన లెక్క చేయలేదు వసుంధర. అన్న కూతురికి ఇవ్వవలసిన లాంఛనాలన్నీ ఇచ్చి అన్నావదనుల దగ్గర సెలవు తీసుకుంది. ఆడబడుచు ఔన్నత్యం ఎరిగిన వసుంధర అన్నావదనులు అభిమానంగా వసుంధరను అక్కున చేర్చుకుని సాగనంపారు. విజయ్ను తమ రెండో బిడ్డగా భావిస్తామని, ఇతరుల మాటలు పట్టించుకోవద్దని ఆమెని ఓదార్చారు. వసుంధర విజయ తృప్తిగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ వసుంధర విజయంలో కంగారు మొదలైంది. అనుకున్నట్టుగానే పెద్ద రాద్ధాంతం చేశాడు సత్యరాజు. ఎంత కోపం వచ్చినా నోరు తప్ప చేయి చేసుకొని సత్యరాజు విజయను చెర్నాకొల్ల తీసుకొని గొడ్డును బాదినట్టు బాదాడు. అడ్డు వచ్చిన రుక్మిణమ్మ వసుంధర కూడా దెబ్బలు తిన్నారో రోజు. చుట్టాల ముందు జరిగిన దాన్ని ఒక పరాభవంగా భావించి వసుంధర చెప్పేది కూడా వినిపించుకోకుండా కొట్టాడు విజయ్ని. ఇంతలో చంద్ర వచ్చి తండ్రి చేతిలో చెర్నాకొల లాక్కుని దూరంగా విసిరేశాడు. దాన్ని చంపేస్తారా ఏమిటి అంటూ. ఎన్నడూ ఎదిరించని కొడుకు అలా ఎదిరి నిలిచి మాట్లాడేసరికి దిమ్మెరపోయాడు సత్యరాజు. కోపంతో నీళ్ళని తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లే విజయ, లేచి ముఖం కడుక్కురా అన్నాడు అనునయంగా చంద్ర. విజయ మోకాళ్లలో తలదూర్చి అలాగే ఉండిపోయింది, కదలకుండా. కట్టుకున్న పట్టులంగా దెబ్బలకు చిరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. జాకెట్ కూడా అక్కడక్కడ చీరుకుపోయి లోపల నుండి చిట్లిన చర్మం ఎర్రగా కందిపోయి కనిపించింది. అమ్మ, విజయన్ లోపలికి తీసుకెళ్లి కాస్త వెన్నరాయమ్మ అన్నాడు బాధగా చంద్ర. విజయ్కు దెబ్బల బాధ కంటే సత్యరాజన్న మాటలే ఎక్కువ బాధను కలిగించాయి. ఇంట్లోంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించసాగింది. ఇది జరిగిన 4 రోజులకి ఇంటర్ పరీక్షా ఫలితాలొచ్చాయి. విజయ ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. 4 రోజులుగా ఆ విజయ మనసులో పేరుకున్న నైరాస్యం మటుమాయమైంది. పేపర్ పట్టుకుని వెలిగిపోతున్న ముఖంతో, చంద్ర, చూసావా పేపర్? నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంది విజయ. ఉదయమే చూశాను పేపర్. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అన్నాడు చంద్ర విజయ భుజం తట్టి ఆప్యాయంగా. చంద్ర, నాకు మెడిసిన్ చదవాలనుంది అంది ఆశగా చంద్ర ముఖం వంక చూస్తూ. విజయ్తో జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తున్న చంద్ర విజయ్ చెప్పింది విని తెల్లబోయాడు మొదట. సత్యరాజు కొట్టినాటి నుండి వ్యాకుల మనసుతో ఉన్న విజయను కాదని నొప్పించలేక, అవుననలేక తన భావాలన్నిటినీ మనసులోనే దాచుకున్నాడు. తాను చెప్పిన దానికి అవునని కాదని గాని అనని చంద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తనలో తాని మదనపడసాగింది. హఠాత్తుగా తాను ఆ ఇంట్లో ఒంటరిదాననే భావన విజయ్ మనసును కలచివేసింది. అమ్మ, విజయ మెడిసిన్ చదువుతానంటుంది అన్నాడు అన్నం తింటూ. అలాగా, ఎప్పుడందిరా? మీ నాన్నగారు పెళ్ళంటున్నారు అంది ఆశ్చర్యంగా చూస్తూ వసుంధర. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయమ్మా అన్నాడు చంద్ర. మీ నాన్నగారు ఒకరికి చెప్పి చేస్తారా ఏ పనైనా? తనకు తోచిందే చేస్తారు. ఏదో మాటల సందర్భంలో వచ్చే నెల 10వ తేదీన ముహూర్తం పెట్టించినట్లు చెప్పారు అంది వసుంధర. అదేంటమ్మా, చేసుకునేవాళ్ళం, మాతో మాట మాత్రం చెప్పక్కర్లేదా? ఇది తెలిసే విజయ నా గురించి ఏమనుకుంటుంది? తను చదువుకోవటం నాకు ఇష్టం లేదనుకోదా అన్నాడు బాధగా చూస్తూ చంద్ర. నన్నేం చేయమంటావు నాన్న? విజయ ఏమో ఆ రోజు నుండి మాట పలుకు లేని మూగబొమ్మలా కూర్చుంది. మీ అత్తయ్య ఉత్త వెర్రి బాగుంది. అన్నగారన్న ప్రతి మాటకు తందన అంటుంది తప్ప విజయ్ తరపు నుండి అసలు ఆలోచించదు. ఏం చేద్దాం అంది వసుంధర.
ఏ ఇంట్లో పెళ్ళనుకున్న ఆనందం తాండవమాడుతుంది. కానీ ఆ ఇంట్లో సత్యరాజు నిరంకుశత్వం మూలంగా భయం, నిరాశ తాండవమాడుతున్నాయి. కానీ విజయ మాత్రం తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతుండడం చూసి సహించలేకపోయింది. అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు. సత్యరాజు మూలంగా నిమిషం నిమిషం నరకం అనుభవిస్తూ పంజరంలో చిలకలాంటి ఈ బ్రతుకు మాత్రం వద్దనుకుంటుంది. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, డాక్టర్ కావటమే నా లక్ష్యమని, ఆ తర్వాతే పెళ్ళని స్పష్టం చేసింది విజయ. ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించాయి. ఇంట్లో పెళ్లి పనులు సాయం చేయవచ్చిన అమ్మలక్కలు తలా ఓ మాట అన్నారు విజయని. తిని ఉండలేక బడాయిపోతుంది. సిద్ధానాన్నని కాలదన్నుకుంటోంది లాంటి మాటలతో కుళ్ళబడిచారు. ఆ లచ్చిరాజు గాడేనా ఇదంతా నూరిపోశాడు? వాడంతా చూస్తాను అంటూ గంగవెర్రెలెత్తిపోయాడు సత్యరాజు. రారా చంద్ర, ఏంటి విశేషాలు అంటూ చంద్రాన్ని సాదరంగా ఆహ్వానించారు. చంద్ర వచ్చి లచ్చిరాజు గారి పక్కన మంచం మీద కూర్చున్నాడు. ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగారు లచ్చిరాజు గారు. ఏం పెళ్లి పనులే తాతయ్య అన్నాడు నీరసంగా చంద్ర. అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు? ఇదే నా మనవరాలైతే ఎంత హుషారుగా కబుర్లు చెప్తుందని అన్నారు. ఇంకెక్కడి హుషారు తాతయ్య? విజయ ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని భీష్మించుకుని కూర్చుంది. నాన్నేమో చంపుతాను నరుకుతాను అంటూ రంకెలు వేస్తున్నారు. మధ్య నేను అమ్మ నలిగిపోతున్నాం. విజయ్ ముఖం చూస్తే దానికేం చెప్పలేను, అలాగని నాన్నగారిని వారించలేను అన్నాడు చంద్ర అసహాయంగా చూస్తూ. అలాగా, నాకు ఈ విషయాలే తెలియవురా, ఎవరూ నాతో అనలేదు కూడా అన్నారు లచ్చిరాజు గారు. నాన్నేమో ఇదంతా నువ్వే చేశావంటున్నారు అన్నాడు చంద్ర. పోనీలేరా, అసలు విజయ్ ఎలా ఉంది అని అడిగారు. ఏం చెప్పను తాతయ్య, పేరడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని చెప్పనా? ఏం చేయమంటావు తాతయ్య నన్ను? విజయ్ లేకుండా బ్రతకలేను. అలాగని విజయ్ను నొప్పించి ఒప్పించలేని పెళ్లికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. నాన్న ఇది మనసులకు సంబంధించిన విషయంలా చూడటం లేదు, ప్రెస్టేజ్ ఇష్యూలా భావిస్తున్నారు అన్నాడు చంద్ర బాధగా. పోనీ విజయను నా దగ్గరకు పంపించు, నే మాట్లాడి ఒప్పిస్తాను అన్నారు లచ్చిరాజు గారు. వద్దులే తాతయ్య, తన మనసు నాకు తెలియందా? తన మనసుకి ఏమాత్రం కష్టం కలిగినా నేను భరించలేను అన్నాడు చంద్ర. మరేం చేస్తావురా అన్నారు లచ్చిరాజు గారు ఆందోళనగా చూస్తూ. విజయ నిర్ణయానికే వదిలేద్దామనుకుంటున్నాను తాతయ్య, తనే నిర్ణయం తీసుకున్నా కాదనలేను నేను అన్నాడు చంద్ర భారంగా. ఏంటోరా, మీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇలా అవుతుందని అనుకోలేదు అన్నారు లచ్చిరాజు గారు. రుక్మిణమ్మ, వసుంధర, నయాన, భయాన విజయకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా తన పట్టు విడవలేదు విజయ. చూసే వాళ్లకు విజయది మూర్ఖత్వంలా అనిపించటంతో ఆమెనెవరూ సమర్థించలేదు. పూర్తిగా ఒంటరి పోరాటం అయిపోయింది విజయది. ఆ ఊర్లో ఏ ఇంట్లో చూసిన విజయ తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. తనతో పెళ్లి వద్దన్న విజయను గతంలో మాదిరి పలకరించే సాహసం చేయలేకపోయాడు చంద్ర. లచ్చిరాజు గారితో చెప్పినంత తేలిగ్గా విజయతో వ్యవహరించలేకపోయాడు. తమ ప్రమేయం లేకుండానే తామిద్దరి మధ్య లేచిన అడ్డుగోడను ఎలా ఛేదించాలో తెలియక, విజయ దూరం అవుతుందన్న భావనను ఇమర్చుకోలేక నిస్సహాయంగా జరిగేదంతా మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు చంద్ర. చంద్ర మాటలతో చెప్పకపోయినా అతని ముఖంలో కదలాడే భావాలను తేలిగ్గానే గ్రహించగలదు విజయ. కానీ సత్యరాజు నిత్యం అనే మాటలు, కొట్టిన దెబ్బల ప్రభావం చంద్ర ప్రేమను మించిపోయి విజయను శిలలా మార్చివేశాయి. విజయ పసితనం నుండి పడ్డ బాధలు, నిర్బంధాల నుండి పుట్టిన నిర్ణయం చంద్ర ప్రేమను జయించింది. పెళ్లి పేరుతో పట్టుదారాల వలలో సౌఖ్యం వెతుక్కుంటూ బతుకంతా బందీలా చేయని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీలా ఆంక్షలు, ఆరళ్ల మధ్య బ్రతికాలనే ఊహ విజయను భయపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఏదైతే జరగకూడదని ఇన్ని కట్టుదిట్టాలు చేస్తూ వచ్చాడో సత్యరాజు, అదే జరగటంతో పెనం మీద పేలగింజలా వేగిపోయాడు. ఆఖరి అస్త్రంగా ఆస్తి దక్కనివ్వరని బెదిరించాడు సత్యరాజు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు విజయ. లచ్చిరాజు గారు మినహా ఊరంతా సత్యరాజు పక్షమే వహించారు. విజయ కోరికను అహంకారంగా, తిరుగుబాటుతనంగా ఎంచి ఎవరూ సమర్థించలేదు. రుక్మిణమ్మలో ఏదో మూల కన్న మనసు పీకిన ఆచారాలను, కట్టుబాట్లను కాదన్న కూతుర్ని అందరిలాగే చూసింది గాని, తన భర్త కోరిక తీర్చాలనే కూతురి తపనను, అన్నగారి ఆరళ్ల మధ్య నలిగే కూతురి మనసును
అర్థం చేసుకోలేకపోయింది. అలా ఏమాత్రం అర్థం చేసుకున్నా విజయ్ను సమర్థించి ఉండేది. రుక్మిణమ్మ అండగా నిలిచి ఉంటే చదువు కోసం విజయ ఇంత పోరాటం చేయవలసి వచ్చేది కాదు. ఇలా ఇంటి నుండి నిర్దయగా గంటివేయబడేది కాదు. ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం ఉన్న చంద్ర ఎందరో కన్నెపిల్లల కలరాకుమారుడు. అటువంటి చంద్రతో పెళ్లి కాదనటం విజయ్ మూర్ఖత్వంగా భావించారంతా. చూసే వాళ్ళందరికీ సత్యరాజు మాటే సరైందిగా కనిపించినా నాణానికి రెండో వైపు పలికిస్తే ఎలా ఉంటుందో విజయ్ గురించి ఏ కొంచెం ఆలోచించినా ఎవరికైనా అర్థమవుతుంది విజయ్ మనసేంటో. విజయ్ దృష్టిలో ప్రేమ, పెళ్లి జీవితంలో ముఖ్యమైనవైనా అవే జీవిత పరమావధి కాదని విజయ నమ్మకం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించి 10 మందికి ఉపయోగపడాలి, తండ్రి ఆశయం నెరవేర్చాలనే తపన ముందు సాదాసీదా కన్నెపిల్లలు ఆశించే పెళ్లి, పేరంటం నిలవలేకపోయాయి. అదే జీవితం అని సరిపెట్టుకోలేకపోయింది. అదే అంది లచ్చిరాజు గారితో విజయ. చెప్పండి తాతయ్య, నేనేం కాని పని చేయడం లేదు కదా. నాన్నగారి కోరిక ప్రకారం చదువుకుంటానంటున్నాను. ఇది ఒక మహాపరాధంలా అందరూ ఎందుకలా నన్ను శత్రువులా చూస్తున్నారు? చివరికి చంద్ర కూడా నాతో మాట్లాడడం లేదు. నేను చేస్తుంది తప్పా తాతయ్య? ఎవరూ నన్ను అర్థం చేసుకోరేం అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది విజయ. విజయ్ చెప్పిందంతా విని దీర్ఘంగా నిట్టూర్చారు లచ్చిరాజు గారు. ఆయన విజయ్ను కాదనలేరు. అలా అని చంద్ర బాధపడుతున్నాడని వివరించి చెప్పి విజయ ప్రయత్నాన్ని వారించనూ లేరు. ఎటూ చెప్పలేక కొట్టుమిట్టాడుతుందాయన మనసు. చివరికి విజయ, నేను గాని చంద్ర గాని నీ నిర్ణయం మంచిది కాదని అనలేం. సరే, నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఈ కోపాలిలా శాశ్వతంగా ఉండిపోవు. అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు లచ్చిరాజు గారు విజయ్ తలపై చేయి వేసి ఆప్యాయంగా. అది కాదు తాతయ్య, బావ నాతో మాట్లాడడం మానేశాడు. తనంటే నాకిష్టం లేదనుకుంటున్నాడు. మీకు తెలుసుగా తాతయ్య, చంద్ర అంటే నాకెంత ఇష్టమో. కానీ మాట పూర్తి చేయలేకపోయింది విజయ. నాకు తెలుసమ్మా, నువ్వెంత నలిగిపోతున్నావో. అయినా మీ ఇద్దరికీ ఏమాత్రం వయసని? 5 ఏళ్ళు ఎంతలో తిరిగి రావు. ఈలోగా ఏ ఆశయంతో ఈ ఊరు విడిచి వెళుతున్నావో అది సాధించి ఆనందంతో తిరిగిరా. ఈనాడు ఏ నోటితో అయితే తిట్టారో ఆ నోటితోనే మా విజయ పెద్ద డాక్టర్ అని ఈ ఊరంతా నీకు బ్రహ్మరథం పడతారు అన్నారాయన ఓదార్పుగా. ధైర్యం చెప్తూ ఆయన అన్న ఆ మాటలతో ఉపశమనం పొందిన విజయ తేలికైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది. అందరి శాపనార్థాల మధ్య తన వారిని, తనకు రావలసిన ఆస్తిని వదులుకుని తనకెంతో ప్రియమైన చంద్రాన్ని, ఇంటిని, ఊరిని వదల్లేక వదిలి వెళుతూ వెనుతిరిగి చూస్తూ దీనంగా వెళుతున్న విజయను ఎవరూ ఊహించిన విధంగా రుక్మిణి జబ్బ పట్టుకుని నిలేసింది కూతురిపై, ఇంకా చావని ఆశతో. ఏమై, నీకు మంచికి చెప్పే మేమంతా విషమైపోయామా? ఒక్కసారి బయటికెళ్తే మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టే అవకాశం ఉండదు, గుర్తుంచుకు. ఈనాటితో నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అంది రుక్మిణమ్మ ఆయాసంతో రొప్పుతూ. సత్యరాజు మొదటిసారి శభాష్ అన్నట్టుగా చెల్లెల వంక చూశాడు. అయితే ఏమాత్రం ఉద్రేకపడకుండా విజయ్ చెప్పిన జవాబుకు ఆయన కళ్ళు తిరిగినంత పనయింది. అవసరం లేదమ్మా. మీ మనసులో రవంత ప్రేమను, నలుసంత దయను పొందలేని నేను ఈ ఇంట్లో చోటును, ఆస్తిలో భాగాన్ని ఏం చేసుకుంటాను? నాన్నగారి కోరిక నీకు తెలుసు. ఆయన ఆశ తీర్చడం నా ధర్మం కాదా? ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేదు నన్ను. కన్న తల్లివి, నీవే సరిగా అర్థం చేసుకోలేదు. మిగతా వాళ్ళెలా అర్థం చేసుకుంటారు? మాటి మాటికి నాన్నగారిని ఈసడిస్తూ మాట్లాడినా సహిస్తూ వచ్చానింతకాలం. ఓర్పు కూడా ఓ హద్దుంటుంది కదా. విత్తు ఒకటైతే చెట్టొకటవుద్దా అంటుండేవాడు మావయ్య. నిజమే, విత్తును బట్టే చెట్టు. నాన్నగారి అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. ఆయన ఆశయం మేరకు పేదలకు ఉచిత వైద్యం అందించి ఆయన కలలు నిజం చేస్తాను అంటూ వెలుగు నిండిన కళ్లతో వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగిపోయింది విజయ స్థిరచిత్తంతో. వసుంధర కొడుకు వైపు జాలిగా చూస్తూ లోపలికెళ్ళిపోయింది. ఏ క్షణంలోనైనా కూతురు మనసు మార్చుకుని రాకపోతుందా అని ఆశగా చూసిన రుక్మిణమ్మ విజయ వెళ్ళిపోవటంతో కొంగు నోట్లో కుక్కుని లోపలి గదిలోకి వెళ్లి మంచంపై వాలిపోయింది. చంద్ర ఒకసారి తండ్రి వైపు నిరసనగా చూసి చెప్పులు వేసుకుని తోటవైపు వెళ్ళిపోయాడు. దీనంతటికీ కారణం నీవే సుమా అన్నట్టుగా. సత్యరాజు ఒక క్షణం తప్పు చేశానా అని బాధపడ్డా అంతలోనే అహంకారం, అతిశయం అతని అపరాధ భావాన్ని అదిమేశాయి. బస్టాండ్లో లచ్చిరాజు గారు కూర్చుని ఉన్నారు, విజయ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా.
ఆయన్ని చూడటంతోనే ఏడుస్తూ లచ్చిరాజు గారి ఒళ్ళో వాలిపోయింది. చాలాసేపటి వరకు అది బస్టాండ్ అని, తమనందరూ చూస్తున్నారని స్పృహ ఏమాత్రం లేకుండా ఏడుస్తుండిపోయింది. అందర్నీ విడిచి వెళుతున్నందుకు విజయ లోపల ఎంత మదన పడుతుంది లచ్చిరాజు గారికి తెలియంది కాదు. ఆమె దుఃఖము ఉపశమించే వరకు తల నిమురుతుండిపోయారు. చంద్ర రాలేదా విజయ అని అడిగారు లచ్చిరాజు గారు. లేదు తాతయ్య. ఇప్పుడు బావ నాతో వస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలుసు కదా అంది సర్ది చెప్తున్నట్టుగా. కానీ లోలోన చంద్ర బస్టాండ్కు రాలేదని వెల్తిగానే ఉంది విజయకు. అదే మంచిదిలేమ్మా. నిన్న చంద్ర నాతో మాట్లాడాడు. వాళ్ళ నాన్న మూర్ఖత్వ ఫలితమే ఇదంతా అన్నాడు. అందుకే వాడు ముఖమెత్తి నీతో మాట్లాడలేకపోతున్నాడు అన్నారు లచ్చిరాజు గారు. పోన్లే తాతయ్య. ఇంట్లో నాన్నగారి తర్వాత ప్రేమించేది గౌరవించేది చంద్రాని ఒక్కడిని. అతను నన్ను సరిగా అర్థం చేసుకుంటే అంతే చాలు అంది విజయ కళ్ళు తుడుచుకుంటూ. ఊరుకోమ్మా. మంచికో చెడుకో ఓ నిర్ణయం తీసుకున్నావు. దాన్ని సాధించే వరకు నీ మనోబలాన్ని సడలనివ్వకు. ఈ ఉత్తరం నీలకంఠరావు గారికి ఇవ్వు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈ డబ్బు నీ దగ్గరుంచు. ఖర్చులకు పనికొస్తుంది అంటూ కొన్ని నోట్లు విజయ్ చేతిలో పెట్టి గుప్పెట మూసేశారు. అవి అందుకున్న విజయ కళ్ళు కృతజ్ఞతను వెల్లడించేందుకు మాటలు దొరకలేదు విజయకు. ప్రేమగా నవ్వారు లచ్చిరాజు గారు. ఇంతలో బస్సు రావటంతో ఎక్కేసింది విజయ. ఉత్తరాలు రాస్తుండమ్మా అన్న మాటలు బస్సు శబ్దంలో కలిసిపోయాయి. నీళ్లు నిండిన కళ్లతో చూపు ఆనినంత మేర మనవరాల్ని చూస్తుండిపోయారు లచ్చిరాజు గారు. లచ్చిరాజు గారిని చూస్తున్న విజయకు ఆయన వెనుగ్గా నించున్న సోములు కనిపించాడు ఆర్తిగా చూస్తూ. మరి కాస్త దూరంలో చంద్ర దిగులు కళ్లతో విజయనే చూస్తూ కనిపించాడు. అంత విచారంలోనూ చంద్ర కనిపించటంతో ఏదో తెలియని సంతోషం ఆవరించింది విజయను. చంద్రాన్ని చూడగానే సంతోషంగా చెయ్యి ఊపింది. బస్సు వెళ్లిన వంకే ఆప్యాయంగా చూస్తూ నిల్చున్న లచ్చిరాజు గారిని సోములు వచ్చి పలకరించాడు. దండాలు బాబయ్య అంటూ. వాడికి విజయ్ అంటే వల్ల మాలిన ఆపేక్ష. పెద్దవాళ్ల లోగిళ్లలో జరిగే విషయాలు వాడికి అర్థం కాకపోయినా విజయ్ మనసు పెట్టుకొని వెళ్ళిపోతుందనేది బాగా అర్థమైంది. అందుకే వెనుగ్గా వచ్చి నించుని విజయ్ వెళ్లే వరకు చూస్తూ నిలుచున్నాడు. లచ్చిరాజు గారు విజయ్ను ఓదార్చారు కనుక సోములి దృష్టిలో ఆయన చాలా మంచివాడు. అందుకే ఎంతో ఇష్టంగా ఆయన్ని పలకరించాడు. ఏరా ఇలా వచ్చావు? మీ బాబుగారు నిన్ను నా మీదకు సిఐడిగా పంపాడేమిట్రా అని అడిగారు లచ్చిరాజు గారు. లేదు బాబయ్య. విజయమ్మను పాలి దూరం నుండైనా చూడాలని ఇటొచ్చానయ్యా అన్నాడు. వాడి కంఠంలో ధ్వనించిన బాధను లచ్చిరాజు గారు గమనించారు. దిగులు పడకరా. మన విజయమ్మ పెద్ద డాక్టరై మన ఊరికి తిరిగి వస్తుంది అన్నారు తనకి తానే చెప్పుకుంటున్నట్టుగా. సోములు వెళ్ళాక చంద్ర లచ్చిరాజు గారి దగ్గరకు వచ్చాడు. ఏరా విజయ్ను బస్సు ఎక్కించేందుకు వస్తావనుకున్నాను. రాలేదేం? నీకోసం విజయ్ ఎంతగా ఎదురు చూసిందో తెలుసా అన్నారు లచ్చిరాజు గారు. తెలుసు తాతయ్య. కానీ విజయ్కి ఎదురుపడి నన్ను నేను నిగ్రహించుకోగలననే నమ్మకం నాకు లేకపోయింది. మనిషిని ఇక్కడున్నా నా ప్రాణం విజయ్తోనే వెళుతుంది తాతయ్య అన్నాడు చంద్ర భారంగా. లచ్చిరాజు గారు ఓదార్పుగా చంద్ర భుజం మీద తట్టారు. చెమ్మగిల్లిన కళ్లను రుమాలుతో తుడుచుకుంటున్నాడు చంద్ర. నువ్వెంత బాధపడుతున్నావో విజయ అంతకు రెట్టింపు బాధపడుతూ వెళుతోందిరా. తన ఆఖరిసారిగా ఏమందో తెలుసా? ఎవరేమనుకున్నా చంద్ర ఒక్కడు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అన్నారు లచ్చిరాజు గారు. అర్థం చేసుకున్నాను కనుకే విజయ్ దారికి అడ్డు రాలేకపోయాను. తనతో మాట్లాడితే నా నిగ్రహం సడలిపోతుందని భయపడ్డాను. నాన్నగారు తన పట్టుదలతో విజయ్ ఆశలకు భవిష్యత్తుకు ఆనకట్ట వేయాలని చూశారు. అదే పని నేను ప్రేమ పేరుతో చేయాలి. అలా విజయ్ను బందీని చేయటం నాకిష్టం లేదు తాతయ్య అన్నాడు చంద్ర. మీ నాన్నకు తన మాట నెగ్గించుకోవాలన్న పంతం తప్ప ఎందుకు ఇదంతా చేస్తున్నాడు చెప్పు? మనకేం లేదా పోదా? ఆ పిల్ల చదువుకుంటానని గోల పెడుతుంటే ఇంత మొండితనమా అన్నారు లచ్చిరాజు గారు ఆవేశపడుతూ. పోన్లే తాతయ్య, అయిందేదో అయింది. ఇకపైన జరిగేది చూడాలి. ఏ ఆటంకం రాకుండా విజయ్ చదువు పూర్తి చేసుకుని రావాలని నా కోరిక. విజయ్ వెళ్ళాకైనా నాన్నలో మార్పు రాకపోతుందా? ఎంతైనా మేనకోడలు కదా అన్నాడు చంద్ర ఆశగా. నాకు అలాగే అనిపిస్తుందిరా అబ్బాయి. ఏమైనా కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది అన్నారు లచ్చిరాజు గారు. సోములు అమాయకంగా బస్టాండ్లో జరిగిన సంగతి బాధపడుతున్న రుక్మిణమ్మతో చెప్పాడు. అది విన్న రుక్మిణి కొంత స్థిమితపడితే
పక్క గదిలో నుండి అదంతా విన్న సత్యరాజు మండిపడ్డాడు. తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చెప్పులేసుకొని విసవిస బయటికెళ్ళిపోయాడు.